మూవీస్ చేస్తున్నారు? నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కల్ట్ అని చెప్పి నా థర్డ్ డైరెక్టోరియల్ అండి. నేను డైరెక్షన్ చేస్తున్నా 3వ సినిమా. సో నెక్స్ట్ అది, దాని తర్వాత ఈ నగరానికి ఏమైంది, లెగసీ. యా ఓకే. అలాగే ఈ మూవీలో మీరు దిల్ రాజు గారు అలాగే హరీష్ శంకర్ ఇలా కొంతమంది డైరెక్టర్స్ కూడా ఉన్నారు కదా, ఈ థాట్ ఎవరిది వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి? డెఫినెట్లీ మా డైరెక్టర్దే అండి. ఆయన నాకు కథ చెప్పినప్పుడే ఆ క్యారెక్టర్లు అలాగే ఉన్నాయి. చెప్పేటప్పుడే చెప్పారు వీళ్ళు ఉంటారు అని చెప్పేసి. ఓకే. సో అయితే ఇప్పుడు సినిమా మొత్తం మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి సినిమా చూస్తున్నంతసేపు కూడా. మీరు చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఏదన్నా ఉందా? చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసిన సీన్ పెళ్ళి, చెల్లెలకి పెళ్లి చూపులు అవుతుంది, తాంబూలాలు పంచే సీను, ఆ హోల్ మ్యారేజ్ సీక్వెన్స్ ఎంజాయ్ చేస్తుండే. ఒక అబ్బాయిది రిపీట్ చేస్తూ ఉంటాం, ఎవడు పని ఎక్కువ చేస్తే వాడిని డామినేట్ చేసేది ఉంటుంది. సో ఆల్ సీక్వెన్స్ థరోలీ ఎవ్రీడే వి యూస్ టు ఎంజాయ్ ఆన్ సెట్. ఓకే. అంటే ఇప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు మన ఆ నవ్వును అన్నది కంట్రోల్ చేసుకోవాలి కదా. చూస్తున్నప్పుడు మేము ఎంజాయ్ చేస్తాము, అది ఓకే. బట్ ఆ స్క్రీన్ మీద మీరు చేసేటప్పుడు కొంచెం ఏమన్నా కష్టంగా అలా అనిపించిందా? అనిపించదు నాకెందుకో. కొంచెం యాక్షన్ కట్టుకి మధ్యలో మాత్రం నేను క్యారెక్టర్ ఆ సీన్లోనే ఉంటాం కాబట్టి కట్ అనగానే మాత్రం నవ్వుతుండే గట్టిగా అందరం. అప్పటి వరకు మట్టి కంట్రోల్ చేసుకొని మీ యాక్టింగ్ చేస్తుండే. లేదు పని కొంచెం శ్రద్ధగానే చేస్తాం కదా, సో దాని మధ్యలో మజాకులు ఉండవు. ఓకే. మజాకులు చేస్తుండే, సీన్లో మజాకులు చేస్తుండే కానీ సీన్తో మజాకులు చేయకపోతుండే. సీన్తో చాలా సిన్సియర్గా మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోయేవారు అనమాట. అలాగే ఈ మూవీలో మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటిది? నాకు లాస్ట్ రిలీజ్ అయిన సాంగ్ అండి, చందమామ చీర కట్టింది అనే సాంగ్ నా ఫేవరెట్. పాడతారా ఒకసారి? లేదండి, ఒక్క లైన్, అట్లీస్ట్ 2 lines. అయ్యో అంత బాగా నచ్చినప్పుడు సరదాగా నేను ఎంకరేజ్ చేస్తా. ముందు మీరు కదా మా గెస్ట్, అందుకని చెప్పేసి ముందు మీరు పాడండి. సింగింగ్ కష్టం అండి, వద్దు. మహాశివరాత్రి రోజు ఇప్పుడు ఆదివారం ఇంట్లో కూర్చున్న ఫ్యామిలీస్ అందరు ఇప్పుడు సినిమా టికెట్లు కొనుక్కుంటే చింపేస్తారు నేను పాట పాడితే. ఎందుకు వచ్చింది? సరిపోని ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్తారా? అవునా? డైలాగా నాకు ఇవన్నీ గలీజ్ అనిపిస్తాయండి. అయినా పర్లేదు. లేదండి అదే డైలాగ్, అది నాకు తెలుసా అండి, నేను చూసానండి ఇందాక, అదే కదా అడిగాను. ఇంకొక డైలాగ్ చెప్పండి, ఎందుకంటే నేను చెప్పా కదా గలీజ్ అనిపిస్తుంది అనే డైలాగ్ మీరు చెప్తున్నారండి. నా నోట్లోంచి వచ్చేసింది, నా నోట్లోంచి వచ్చింది. లేదండి ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇంటికి పోతే అబ్బాయి ఎంత బాగా చేసినవారు ఇంటర్వ్యూ అని ఎవరో వచ్చి పొగుడుతారు, నాకు మళ్ళీ గలీజ్ అనిపిస్తుంది అది అట్లా. ఓకే.